హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుందాం. చూడండి, కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు. ఓకేనా? ఇవ్వండి, ఉప్పు తీసుకున్నాను. గోంగూర శుభ్రంగా కడిగేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో వేపేసి దగ్గరికి పెట్టుకున్నాను. ఇలా చేసి మనం ఉంచుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఓకేనా? తడంతా పోయి ఆయిల్ దగ్గరికి చేసుకుంటే మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం ఏ కూరల్లోకైనా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను ఇది. ఓకేనా? రెడీ ఫ్రెండ్స్, చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేగాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. వెల్లుల్లి కొంచెం అలా చిదిమి వేసుకోండి, కాకపోతే పేలుతాయి వెల్లుల్లి. ఓకేనా? ఇవ్వండి, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వేగాలి, కొంచెం మంచి స్మెల్ వస్తుంది. చూసారా? ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి. మీకు కావాలంటే ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే. ఇవి వేగిపోయి ఫ్రెండ్స్, ఇవి మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఫ్రెండ్స్, మిక్సీ జార్లోకి తీసుకున్నాం. సాల్ట్ వేసాను, ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, చింతపండు, ఇది మిక్సీ పట్టుకున్నాం. ఓకేనా? ఈ గోంగూర మనం రోట్లో వేసాను రుబ్బుకోవచ్చు, ఈ మిక్సీలో వేసాను ఆడుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే రోట్లో వేసుకుంటే బాగుంటుంది కొంచెం. అది అలా ఉంచేద్దాం. ఇది ఆల్రెడీ మిక్సీ అయిపోయింది కదా పౌడరు. ఈ గోంగూరని రోట్లో వేసి రుబ్బుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రోట్లో వేసాను, రుబ్బుకుంటున్నాను. ఆల్రెడీ ఇది మనం వేపిందే కదా ఫ్రెండ్స్, ఎక్కువసేపు పట్టదు. ఆల్రెడీ గోంగూర వేపినప్పుడే మనకి మగ్గిపోయినట్టు అయిపోతుంది కదా. కొంచెం అక్కడక్కడ ఆకుల్లో తగులుతుంటేనే బాగుంటుంది గోంగూర పచ్చడి. ఇదంతా రుబ్బి తీసి అప్పుడు మీకు చూపిస్తాను. నూనె వేసాను, ఇంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కళాయి వేసుకున్నాను తాలింపుకి. ఇదిగోండి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. కరివేపాకు కూడా వేసుకొని తెచ్చుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న ఈ పొడి వేస్తాము. అంతా వేసి చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా వేస్తాను. ఇందులో గోంగూర వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకోవాలి. అలా అంతా కలుపుకోవాలి. ఇంకోండి ఫ్రెండ్స్, అంతా కలిపేసుకున్నాను. చూసారా చక్కగా వచ్చిందో? అది మిక్సీలో వేసేస్తే పేస్ట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూసారా, అక్కడక్కడ ఆకు తగులుతుంటుంది, చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది. మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసాం కదా, వాటర్ ఏం వేయలేదు ఇందులో, కాబట్టి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేసుకోండి. బౌల్లోకి తీస్తాను ఇది. ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి బౌల్లోకి తీసేసాను. ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను.
చూడండి, మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? టేస్ట్ చూసి చెప్తాను. ఇగో కళాయిలు అలాగా పోపేసాను కదా, అందులో రైస్ కలుపుకున్నాను వేడివేడిగా. ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. చూడండి, గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తిన్నామంటే వా సూపర్ అన్నమాట. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, అబ్బా నోరు ఊరిపోతున్నాయి, ఇంట్లో నీరు ఊరిపోతుంది. వా అబ్బా అమృతంలా ఉంది ఫ్రెండ్స్. మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి. బాయ్ ఫ్రెండ్స్.